తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. సుందరంబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? ఎట్లా ఉందంటే వచ్చేటప్పుడు ఒక జెండు మాం సీసా తెచ్చుకుంటే బాగుంటుంటారు, రాసుకుంటుంటారు అనిపించింది. ఓకే, ఆరెంజ్ లో ఉందా? ఏం చెప్పాలి భయ, జెండు మాం తీసుకొని పోవాలి పోయేటప్పుడు రాసుకోవడానికి. తలనొప్పి లేకుండా చూడాలంటే వైష్ణవ చైతన్యం ఉన్నది, ఆ అమ్మాయిని చూడాల్సింది అంతే. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోని. మా పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున మీకు సపోర్ట్ చేయడానికి వచ్చినామన్నా, కాకపోతే తడిగుడ్డ వేసి పంపిస్తున్నామన్నా. మేము ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ వారసుడు వచ్చిండ్రా అనుకున్నాం, తెలంగాణ పవర్ స్టార్ అనుకున్నాం. ఇది టూ మచ్, ఇది టూ మచ్. ఏది టూ మచ్? సాంగ్ నచ్చింది, దాంట్లో ఏం నచ్చింది? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకో డాన్స్ బాగుంది కదా, ఇంకో డాన్స్ ఇట్లా. ఏంది అసలు, ఏంది నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? ఏ ఆ ఫేస్ ఏంటి వీడేమో, ఏందది? లోపరగాడు ఈ సినిమా బాలేదని, జాక్ సినిమాని ఎవడైతే బాలేదన్నాడో వాడు పెద్ద జాకో వాడని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కొరికాడు కాదు, నవ్వులు మింగేసాడు. సంస్కారహీనులు నవ్వులేశాడు, సినిమా సూపర్ చేశాడు. ఆశీర్వదించండి మావయ్య. జాకన్ కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ ఆడేదేమో, ఆ లెవెల్లో ఉంది. కంప్లీట్ అసలు ఏం బాలేదన్న. నచ్చలేదురా, ఏది ఒక్క పాజిటివ్ కూడా లేదు, చెప్పడం కూడా ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ వచ్చిన ప్రతిసారి పడుకోవచ్చు అనమాట, అది ఒకటి పాజిటివ్ సాంగ్స్ లో అయితే. గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు, దానవరా బాబు. నేను ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి వచ్చానా. నేను రాజాసాబ్ అని బుక్ చేసుకుంటే థియేటర్ లో జాక్ వేసి నన్ను మోసం చేశారు. ఆయనకి ఇట్లాంటి యాక్షన్ సినిమాలు సెట్ అవ్వవు, ఓన్లీ లవ్ స్టోరీసే. వచ్చిండా సైంటిస్ట్? వన్ టైం వాచ్, యావరేజ్ టైం పాస్ చూడొచ్చు అంతే, పని కట్టుకొని వచ్చి సినిమా చూసే అంత అయితే లేదు ఇది. ఓకే ఓకే అర్థమైంది. కానీ సినిమా ఆయనకి మాత్రం సెట్ కాలేదు, ఓన్లీ కామెడీకి మాత్రమే సెట్ అవుతాడు. మేడం ఐ లవ్ యూ, మేడం మేడం ఐ లవ్ యూ. ఇట్లనే వెంచరా మీ అమ్మ నాన్న నిన్ను? ముందు నిన్ను కాదురా అలా నానాలి పోయి. వైష్ణవ్ గారి గురించి చెప్పాలంటే చాలా క్రేజీ భయ్యా, ఆ ముద్దు పెడుతుంటే ఉంటది భయ్యా, లిప్స్ ఇట్లా స్ప్రెడ్ చేసి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ వేరే లెవెల్ భయ్యా, నిజంగా ఆ లిప్ లాక్ కోసం మళ్ళీ చూడాలనిపించదు. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వైష్ణవ్ నుంచి మనం ఎప్పుడు చూడని వైష్ణవ్ గారిని అయితే మళ్ళీ చూసినాము. క్యారెక్టర్ తక్కువ ఉంది కానీ ఆ లిప్ లాక్ చాలు భయ్యా, సినిమా మొత్తం ఆ లిప్ లాక్ చాలు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.